నమస్కారము. ఈరోజు మనం ఇంట్లో ఉండడానికి గల కారణం అందరికీ తెలుసు. ఈ కరోనా వల్ల మనము ఇంట్లోనే ఉండిపోయాము. ఇంట్లోనే ఉండి థెరపీ ఎలా చేసుకోవాలి అనే సందేహాలు గూడా చాలా మందికున్నాయి. అంటే నేను చేసేది కరెక్టేనా? ఇంకా ఎలా చేయాలి? నేను మాట్లాడేది కరెక్టేనా? అని చాలా డౌట్స్‌తో పేరెంట్స్ ఇంట్లో ఉన్నారు. సో, వాళ్ళందరికీ ఈరోజు కొన్ని సలహాలు మేము చెప్పదలిచాము. అంటే ఎలా మీ పిల్లలతో మీరు మాట్లాడాలి, ఎలా వాళ్ళ లాంగ్వేజ్‌ని మీరెలా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని గురించి ఇక్కడ చూద్దాం మనము. ముందుగా అసలు మనం మాటలని ఎలా వింటాం? ఎలా అర్థం చేసుకుంటాము అనే దాని గురించి చూస్తే, సో మనము చెవులనేవి మన చుట్టూ ఉన్న మాటలని గ్రహించి, వాటిని మెదడుకి పంపిస్తాయి. సో చెవులు ఏం చేస్తాయి అంటే, మాటలని గ్రహించి మెదడుకి పంపిస్తాయి. ఆ మెదడేం చేస్తుంది? మనం విన్న మాటలన్నీ మెదడులో మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. సో మీరెన్ని మాటలైతే వింటూ ఉంటారో, అవన్నీ మాటలు బ్రెయిన్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో మరి అంటే ఒక ప్రశ్న రావచ్చు. అంటే చాలా అంటే రోజు మనము కొన్ని వేల పదాలు మనం వింటూ ఉంటాం కదా! సో మరి అన్ని పదాలు మన బ్రెయిన్‌లో, మెమరీలో ఉంటాయా? అనే ఒక ప్రశ్న రావచ్చు అందరికి. సో ఏం చేస్తాము అంటే, ఏదైతే మనము విన్న మాటలు మనకు అర్థమవుతాయో, ఏదైతే మాటలు మనం ఇంట్రెస్ట్ చూపించామో నేర్చుకోవడానికి, అవి మాత్రమే మన బ్రెయిన్‌లో స్టోర్ అవుతాయి. ఏదైనా అంటే మనం విన్నప్పుడు దాని గురించి చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనే వర్డ్ విన్నాననుకోండి. దాని గురించి నేను యాపిల్ ఫ్రూట్ కానీ, లేదా యాపిల్ పిక్చర్ గాని లేదా టీవీలో వచ్చినప్పుడు గాని అలా మీరు ఆ ఇమేజ్‌ని గనక చూసినట్లయితే, ఆ పదం అనేది మీ బ్రెయిన్‌లో ఉండిపోతుంది. మర్చిపోయే అవకాశం అనేది ఉండదనమాట. సో నేనిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరెప్పుడైతే మీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటారో, ఆ పదాల గురించి మీరు చెప్పినప్పుడు చూపించండి. పిక్చర్ గాని, లేదా రియల్ ఆబ్జెక్ట్ గాని, లేదా బుక్‌లో గాని, బయట గాని ఎక్కడ వీలైతే అక్కడ మీరు చెప్పే దాని గురించి చూపించినట్లయితే, వాళ్ళు వాళ్ళ బ్రెయిన్ మెమరీలో ఉంచుకుంటారు. అలా చేయాలి అంటే మీరేం చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఫస్ట్ ప్రాసెసర్ అనేది ఎప్పుడు వాడుతూ ఉండాలి. సో, పొద్దున్న లేచినప్పటి నుంచి బాబు పడుకునేంత వరకి ప్రాసెసర్ అనేది ఖచ్చితంగా చెవి పైన ఉండాలి. సో, ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ప్రాసెసర్ ఎలా పనిచేస్తుంది? పనిచేస్తుందా లేదా? చెక్ చేసి పెట్టేసేయండి. అంటే కొంతమంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడెందుకులే స్నానం అయిన తర్వాత పెడితే ఇంకా పడుకునేంత వరకు ఉంటుంది కదా! అని ఆలోచిస్తూ ఉంటారు. సరే ఒక్కసారి మీరు ఆలోచించండి. బాబు ఉదయాన్నే నిద్ర లేచాక స్నానం చేయడానికి చాలా టైం ఉంటుంది. నాకు తెలిసి ఒక గంట లేదా 2 గంటల టైం అనేది ఉంటుంది. సో, ఆ గంట నుంచి 2 గంటల టైంలో మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు. అంటే వెళ్లి బాబుని తీసుకురావడము, "ఓహ్! నిద్ర లేచావా నాన్న? ఇప్పుడు నువ్వు టాయిలెట్‌కెళ్ళాలి. ఆ తర్వాత నువ్వు బ్రష్ చేసుకోవాలి. సో, ఆకలేస్తుంది కదా! నువ్వు పాలు తాగాలి. తర్వాత టిఫిన్ తినాలి." ఇలా చిన్న చిన్న పనులు మీరు ఇంట్లో బాబుతో చేస్తూనే ఉంటారు. సో, కాబట్టి ఏంటంటే మీరు లేచినప్పటి నుంచి స్నానానికి చాలా మీరు పనుల గురించి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయవచ్చు. సో, దానివల్ల వాళ్ళ లాంగ్వేజ్ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది. అలాగే ఈ ప్రాసెసర్ అనేది వాళ్ళ బాడీలో ఒక పార్ట్ అనుకునే విధంగా మీరు తయారు చేయవచ్చు. మరి ఆ భాష అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే, సో మనం వినే పదాల వల్ల, మనం ఎన్ని పదాలైతే వింటూ ఉంటామో, వాటిని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఆ అర్థమైన పదాలని మనం తిరిగి చెప్తూ ఉంటాము. మొదటగా చిన్న పిల్లలనుకోండి, వాళ్ళు మొదటగా పదాన్ని అర్థం చేసుకుంటారు. అంటే యాపిల్ అనే వర్డ్ అర్థమవుతుంది. ఆ తర్వాత ఏంటి యాపిల్ అనేది కలర్, రెడ్ కలర్‌లో ఉంటుంది అనేది తెలుస్తది. యాపిల్ అనేది తినడానికి అనేది తెలుస్తుంది. యాపిల్‌ని కట్ చేస్తాము అనేది తెలుస్తుంది. సో, మెల్లిమెల్లిగా వాళ్ళ అర్థం చేసుకునేది కానీ, వాళ్ళు చెప్పే భాష గాని మొదట పదాల నుంచి మెల్లిమెల్లిగా సెంటెన్సెస్‌కి వెళ్తుంది. ఎన్ని పదాలు మీరు వీలైతే చెప్పగలిగితే వాళ్ళ వాక్యం గూడా అంత పెద్దగా అవుతూ ఉంటుంది. మరి మొదటగా అసలు లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? అంటే ఫస్ట్ తను అర్థం జేసుకోవాలి. ఎంత భాష అయితే వాళ్ళు అర్థం జేసుకుంటూ ఉంటారో లాంగ్వేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దానికి మనం ఇంట్లో ఏం చేయాలి అని ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకొక కుటుంబం కనిపిస్తుంది. అంటే అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. సో, బాబు అనేవాడు అంటే అమ్మ దగ్గరే ఉండి మాటలు నేర్చుకోడు కదా! అందరితో కలిసినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి అమ్మ ఒక పనిలో బిజీగా ఉంది అనుకోండి. అంటే తను బాబుతో అప్పుడు టైం
కేటాయించలేదు అన్నప్పుడు మిగతా కుటుంబ సభ్యులు అంటే అమ్మమ్మ గాని, తాతయ్య గాని, నాన్న కానీ వాళ్ళు తీసుకొని చిన్న ఒక సందర్భం గురించి మీరు మాట్లాడొచ్చు. అంటే "ఈరోజు నువ్వు ఏం తిన్నావు నాన్న? పాలు తాగావా? ఏం టిఫిన్ చేశావు నువ్వు? ఇప్పుడు మనం ఒక రైమ్ చెప్పుకుందామా? లేదా ఒక స్టోరీ గురించి చెప్పడం గానీ, లేదా బయట జరిగే విషయం ఏదైనా తను చూస్తున్నప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల చాలా కొత్త లాంగ్వేజ్ అనేది తనకి డెవలప్ అవుతుందనమాట. అలాగే కుటుంబ సభ్యుల అందరి వాయిస్ కూడా తనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి అంటే చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు థెరపీ అనేది ఒక ట్యూషన్ లాగా కొంతమంది భావిస్తూ ఉంటారు. అంటే ఈరోజు మేము మా బాబుని థెరపీకి తీసుకెళ్ళాము. 45 నిమిషాలు బాగా కూర్చున్నాడు బాబు, బాగా నేర్చుకున్నాడు అని అనుకుంటారు కదా! సో, రోజులో ఒక 45 నిమిషాలే వింటే బాబు చాలా తక్కువ నేర్చుకోగలుగుతారు. అదే మీరు ట్యూషన్ కాకుండా ఇది ఒక థెరపీ అనేది ఒక పార్ట్ అంటే లైఫ్‌లో ఇదొక పార్ట్ అని భావించి, అక్కడ మీరు చూసిన విషయాలన్నీ ఇంట్లో గనక మీరు చెప్పగలిగితే చాలా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. సో, థెరపీ మీరు తీసుకెళ్ళినప్పుడు అది పేరెంట్స్‌కి మాత్రమే. అంటే థెరపిస్ట్ చేయించేదంతా మీకోసం అంటే పేరెంట్‌కి అర్థం చేయించేలాగా తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి చేసుకునే విధంగా థెరపిస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆహ్, ఇంట్లో ఎలా ఉండాలి? ఇంట్లో ఆ సిట్యుయేషన్‌ని మీరు ఎలా చేయాలి అంటే, ఒక క్లాస్ రూమ్‌లో ఉండి పిల్లలు ఆ విధంగా కాకుండా, మీ ఇంట్లో మిగతా పిల్లలుంటారు కదా! అంటే ఆ బాబుకి అన్న, చెల్లి, అక్క, తమ్ముడు వాళ్ళని కూడా వాళ్ళతో కూర్చోబెట్టి చిన్న చిన్న ఆట వస్తువులు అలా వేసేసి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఎక్కువ నేర్చుకుంటాడు. అలాగే తను ఆడుతూ ఉంటూ ఉన్నాడు కాబట్టి దాని గురించి మీరు చెప్పినప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా! సో, ఏదైతే మనం వింటున్నప్పుడు దాని గురించి చూస్తామో చాలా బాగా మన మెమరీలో ఉండిపోతుంది. కాబట్టి మీరు ఆ పిల్లవాడితో ఆడుతూ ఉన్నప్పుడే మీరు బాగా భాషను ఇస్తూ ఉండండి. వాళ్ళు చాలా త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అంటే థెరపీ అనేది అందరికీ అవసరమా? ఆపరేషన్ అయిన వాళ్ళకి అంటే అందరికీ అవసరం. ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్నారో వాళ్ళందరికీ థెరపీ అవసరము. సో, మరి ఈ థెరపీ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా అని చూస్తే ఒకేలా ఉండదు. ఎందుకంటే ఒక ఏజ్ వాటి వల్ల థెరపీ అనేది కూడా మారుతుంది. అంటే ఎలా మాట్లాడాలి వాళ్ళతో, ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనము చిన్న పిల్లలతో మనం ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి లాంగ్వేజ్ ఎలా ఇస్తే వాళ్ళు త్వరగా నేర్చుకుంటారు అనే దాని గురించి మనము ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ పిల్లల ఏజ్ రేంజ్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలతో ఎలా మాట్లాడాలి అనేది మనం చూద్దాం ఇక్కడ. అమ్మ, నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా వాళ్ళ భాషని చెప్పాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో, ఇక్కడ మీరు చూస్తున్న సందర్భం ఏంటంటే, వాళ్ళ అమ్మ బాబుకి డ్రెస్ వేయబోతుంది అన్నమాట. సో, అక్కడ భాష అనేది ఎలా ఉండాలి అంటే, "ఓహ్! నాన్న నువ్వు స్నానం చేశావా? ఓకే. ఇప్పుడు నువ్వు డ్రెస్ వేసుకోవాలి. నీకే డ్రెస్ కావాలి? రెడ్ షర్ట్ వేయనా? లేకపోతే యెల్లో షర్ట్ వేయనా? ఓహ్! యెల్లో వద్దా? రెడ్ కావాలా నీకు? సరే. సో, హ్యాండ్స్ అప్" అని చెప్పేసి మీరు యాక్షన్స్ కూడా చేయొచ్చన్నమాట. దానివల్ల త్వరగా భాషను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు వేసేసుకో. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నావు. తర్వాత ఏం వేసుకుంటావు నువ్వు? సాక్స్ వేసుకుంటావా? నీకు ప్యాంట్ వేయనా? ఓకే. ప్యాంట్ వేసుకుంటావా? సరే ప్యాంట్ వేసేసుకో నువ్వు. షర్ట్ వేసేసుకున్నావు. ప్యాంట్ వేసేసుకున్నావు. ఇంకా ఏం వేసుకుంటావు? నా దగ్గర సాక్స్ ఉన్నాయి. క్యాప్ ఉంది. నీకేది కావాలి? ఓహ్! క్యాప్ కావాలా? సరే. మరి క్యాప్ ఎక్కడ పెట్టాలి నిన్ను? ఇక్కడ చేతికి వేసుకుంటావా? లేకపోతే తలపైన పెట్టనా? ఓహ్! తలపైన పెట్టుకోవాలి క్యాప్. చేతికి వేసుకోకూడదు. ఇలా మీరు బాబుతో మాట్లాడినట్లయితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ పనిలో ఉన్నారు కాబట్టి, మీరు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, తప్పకుండా మీరు చెప్పే పదాలన్నీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, ఇలాంటి సందర్భాలు నాకు తెలిసి రోజు వస్తూ ఉంటాయి. ఇలా ఇదే కాకుండా అంటే మీరు బాబుకి పాలు తాగించే సమయం గానీ, లేదా టిఫిన్ తినబెట్టే సమయం గానీ, టాయిలెట్‌కి తీసుకెళ్ళే సమయం గానీ, నిద్రపోయించే సమయం గానీ, ఎలాంటి సమయాన్నైనా మీరు
పక్కనే ఉండాల్సొస్తుంది కదా! సో, అప్పుడు మీరు తగినంత లాంగ్వేజ్ మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు మన భాష ఎప్పుడైనా చిన్న చిన్న వాక్యాలలో ఉండాలి. ఎలా అంటే రెడ్ షర్ట్ వేసుకుంటావా? అలా. అలా కాకుండా రెడ్ షర్ట్ వద్దా నీకు? యెల్లో కావాలా? లేదా బ్లూ కలర్‌ది తీసుకురానా? అది ఇష్టం లేదా? అలా పెద్ద పెద్ద వాక్యాలని వాడకండి. చిన్న చిన్నవి అర్థం చేసుకున్నట్లయితే ఆ తర్వాత కొంచెం వాక్యాన్ని పెంచండి. ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడే అప్పుడు మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా కాకుండా కొంచెం మన వాయిస్‌లో చేంజెస్ ఉండేలాగా చూడండి. ఎలా అంటే, "ఓహ్! బిక్కీ కావాలా నాన్న? నేను నీకు బిక్కీ తీసుకొస్తాను." ఇలా ఒక పాట రూపంలో ఇలా మాట్లాడితే ఏంటంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. ఇంత వీలైనప్పుడల్లా మీరు చిన్న చిన్న సాంగ్స్ పాడడం గాని, చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం గాని, అలా అలవాటు చేస్తే వాళ్ళ భాష అనేది రోజు రోజుకి చాలా కొత్త కొత్త పదాలని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి ఇలాంటి సందర్భాలు రోజు వస్తాయి కాబట్టి తప్పకుండా చేస్తే బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గ్రూప్‌లో వీళ్ళేంటంటే స్కూల్‌కెళ్ళే పిల్లలనమాట. సో, కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళు ముందు మనం చూసిన గ్రూప్ కంటే వీళ్ళలో ఏంటంటే ఆల్రెడీ బయట ప్రపంచాన్ని కొంచెం చూసేసారనమాట. సో, వాళ్ళకేంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ చేసే పనులని అలాంటివి చేయాలి, అమ్మకి చెప్పాలి అనేది చాలా ఉంటుంది. సో, మీరెలా చేయొచ్చు ఇంటి దగ్గర అని చూస్తే, ఇలాంటి ఏజ్ పిల్లల్ని ఏంటంటే మీరు ఇంట్లో చిన్న చిన్న పనులలో మీరు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే అమ్మ టేబుల్‌ని సెట్ చేయమని చెప్పిందనమాట. అంటే తినే ముందు మనం అన్నీ పెట్టుకుంటాం కదా! ఆవిడకి కావాల్సిన ప్లేట్స్ కానీ, తినే పదార్థాలు గానీ మనం అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం తినడం చేస్తాం గదా! సో, ఇక్కడేంటంటే బాబుకి మీరెలా చెప్పొచ్చంటే ఇంట్లో ఎంతమందున్నారో చూసి ఒకవేళ నలుగురే ఉన్నారనుకోండి. నాన్న 4 ప్లేట్స్ తీసుకొనెళ్లి టేబుల్ పైన పెట్టు అట్లా చెప్పండి. నెక్స్ట్ దోస తీసుకెళ్ళి టేబుల్ పైన పెట్టు. తాతయ్యకి 2 దోసెలు పెట్టు. లేదా నాన్నకి 3 దోసెలు పెట్టు. టొమాటో చట్నీ వెయ్యి అమ్మమ్మకి. అలా రకరకాల పదాలు అక్కడ వచ్చే సందర్భాన్ని బట్టి మీరు గనక వివరించినట్లయితే వాళ్ళు చాలా బాగా ఈ కమాండ్స్‌ని ఫాలో అవుతారు. ఇంకా బాబు గురించి వాళ్ళ అర్థం చేసుకునే దాని గురించి మీకు చాలా ఎక్కువగా తెలుస్తుంది ఇంట్లో కాబట్టి, ఒకవేళ అంటే 4 ప్లేట్స్ తీసుకొనెళ్లి టేబుల్ పైన పెట్టు అనే వాక్యం అర్థమైందనుకోండి, మీరు ఇంకొంచెం దానికి యాడ్ చేయండి. ఎలా అంటే 4 ప్లేట్స్ తీసుకొని టేబుల్ పైన పెట్టి 2 గ్లాసెస్ కూడా పెట్టు. సో, ఇప్పుడేమవుతుంది అంటే వాక్యం అనేది వినడం పెరుగుతుందనమాట. ఆ వాక్యం గూడా అర్థం చేసుకున్నాడనుకోండి, ఇంకొంచెం పెంచండి. అంటే 4 ప్లేట్స్, ఇంకా 2 గ్లాసెస్ దోస కూడా తీసుకొనెళ్లి టేబుల్ పైన పెట్టు. ఇలా రోజు రోజుకి వాళ్ళ వినే వాక్యాన్ని గనక మనం పెంచినట్లయితే, వాళ్ళు త్వరగా అంటే మనందరితో కన్వర్జేషన్ చేసేలాగా అవుతుందనమాట. సో, ఇదొక ఉదాహరణ మీకు మీరు ఈ ఏజ్ పిల్లలతో ఇంట్లో చేయడానికి. ఇలాంటి చాలా సందర్భాలు మీకు ఇంట్లో ఒస్తాయి. అవన్నీ మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న గ్రూప్ ఏంటంటే టీనేజర్స్. ఎవరు అంటే 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎవరైతే కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్నారో వాళ్ళకి మనం ఇంట్లో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి చూస్తే ఈ ఏజ్ పిల్లలకి ఏంటంటే చాలా ఓన్‌గా అంటే వాళ్ళకి సొంతంగా ఏదైనా పని చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. అంటే అన్ని మనం ఇది చెయ్యి, అది చెయ్యి అంటే వాళ్ళకి అంతగా నచ్చదు. వాళ్ళకేంటంటే సొంతగా నేనిది చెయ్యాలి, ఇది చూపించాలి, నాకు ఇది స్కిల్ ఉంది అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. దాన్ని మనం ప్రోత్సహించాలి. కాదు అనకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణకి ఒక సందర్భాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడేంటంటే చాలా మంది యుక్త వయసు వాళ్ళకేంటంటే వంట చేయడం చాలా ఇష్టమనమాట. సో, ఒకవేళ మీ బాబు గాని, పాపకు గాని అలా ఒక ఆలోచన వచ్చినట్లయితే వాళ్ళని కూర్చోబెట్టుకొని, "ఓహ్! ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు?" అనే దాని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. అంటే నేను ఈరోజు శాండ్‌విచ్ చేయాలనుకుంటున్నాను అని మీకు అర్థమవుతే, దానికి అంటే ఏమేమి కావాలి? మనం శాండ్‌విచ్ చేయాలి అంటే ఏమేం పదార్థాలు మనకు ఉండాలి? అవి ఇంట్లో ఉన్నాయా? లేవా? ఒకవేళ లేకపోతే నువ్వెక్కడికెళ్లి తీసుకొస్తావు? అలా ఒక 10 నిమిషాలు ఆ టాపిక్ గురించి మాట్లాడండి.
మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే తనకు తెలియని పదాల గురించి కూడా తను వింటాడు కాబట్టి గుర్తుపెట్టుకుంటాడు. ఆ తర్వాత మీరు పదార్థాన్ని తయారు చేయనీయండి. తయారు చేసిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టుకోండి మీ దగ్గర. కూర్చోబెట్టుకొని తను ఎలా చేశాడో తన ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పమని చెప్పండి. అంటే నువ్వు ముందుగా ఏం చేశావు? ఫస్ట్ బ్రెడ్ తీసుకున్నావు కదా! ఆ తర్వాత దానికి ఏం పెట్టావు? చీజ్ పెట్టావా? బటర్ పెట్టావా? తర్వాత నువ్వేమేమి వెజిటబుల్స్ అందులో వాడావు? వాటి పేర్లన్నీ వస్తాయి. ఆ తర్వాత ఏం చేశావు? గ్రిల్ చేశావా? సో, అలా స్టెప్ బై స్టెప్ తను మీకు చెప్పడానికి ట్రై జేస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళకంత భాష లేకుండొచ్చు. అప్పుడు మీరేం చేయాలి అంటే తనెప్పుడైతే ఒక సైగ ద్వారా గాని లేదా చూపించినప్పుడు మీరు దానికి లాంగ్వేజ్ అనేది ఇవ్వాలి. అలాగే వాళ్ళు చెప్పినప్పుడు, చూపించినప్పుడు లేదా సైగ చేసినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా దాన్ని అట్‌లీస్ట్ ఆయన ఏ సైగ చేశాడో దాని గురించి గనక మీరు చెప్పగలిగితే వాళ్ళు విని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సో, ఇక్కడ 3 సార్లు అయిపోయిందంటే ముందు మనం దాని గురించి మాట్లాడాము, ప్రిపరేషన్ గురించి మాట్లాడాము, ఆ తర్వాత దాని గురించి కాబట్టి అట్‌లీస్ట్ కొన్ని పదాలైనా వాళ్ళకి అర్థమవుతాయన్నమాట. సో, తర్వాత గ్రూపొచ్చేసి వీళ్ళలో ఏంటంటే భాష అనేది మొత్తం ఉంటుంది. వాళ్ళకన్నీ అర్థమవుతాయి. అర్థం చేసుకోవడం, చెప్పడం. కానీ విని చెప్పలేరనమాట. విని భాషని అర్థం చేసుకోలేరు. సో, వీళ్ళకి ఏం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ అంటే రోజుకు వాళ్ళు కావాల్సిన అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం తింటాము, పడుకుంటాము, బయటికి వెళ్తాము, లేదా న్యూస్ పేపర్ చదువుతాము, టీవీ చూస్తూ ఉంటాము. ఇలా ఫస్ట్ బేసిక్‌గా వాళ్ళకి ఎలాంటి పదాలు కావాలో మీరొక లిస్ట్ చేయండి. అంటే రాయండి. వాటిని వాళ్ళకి వినిపించి తిరిగి చెప్పమని చెప్పండి. సో, వాళ్ళు విని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళకేంటంటే ఎక్కువగా న్యూస్, పాలిటిక్స్ గురించి గాని, బయట జరిగే విషయాలు చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అలా ఒక టాపిక్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళతో కూర్చొని మీరు రాసి వినిపించగలిగితే వాళ్ళు తప్పకుండా మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. వీళ్ళలో ఆల్రెడీ భాష ఉంది గాబట్టి మనం భాష నేర్పించాల్సిన అవసరం లేదు. విని అర్థం చేసుకునేలాగా చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అంటే ఇంట్లో చాలా మంది చిన్న పిల్లలు గూడా ఉంటారు గదా! వాళ్ళతో గూడా వాళ్ళు టైమ్ స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి కూడా అందరి వాయిస్ అనేది అర్థమవుతుంది. సో, థెరపీ అనేది ఎలా సాధ్యమవుతుంది చూస్తే ఫస్ట్ పిల్లవాడు ప్రాసెసర్‌ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. అంటే ఎప్పుడైతే తను పెట్టుకొని ఉంటాడో మనం మాట్లాడే మాటలన్నీ వాళ్ళకు అర్థమవుతూ ఉంటాయి. తర్వాత ఆహ్, లాంగ్వేజ్ అనేది మెల్లిమెల్లిగా డెవలప్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎప్పుడైనా థెరపీ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది గూడా మనము చూసుకోవాలి. ఆ తర్వాత థెరపీ అనేది ఒక రూమ్‌లో 4 పిక్చర్స్ పెట్టి నేర్పించడం అనే కాకుండా, ప్రతి పనిలో మనం థెరపీ ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో బాబు త్వరగా వినడము, అర్థం చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది.